హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రార్థన యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ వీడియోలో థర్డ్ ఈవీఎస్ 10th లెసన్ వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. దీంట్లో మొత్తం థర్డ్ ఈవీఎస్ అంతా కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు 10th లెసన్ కంప్లీట్ అయిపోయింది. 11th లెసన్ దగ్గర ఉన్నాం మనం. 11th లెసన్ వచ్చేసి శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. చూడండి 11th లెసన్. ఒక విలేజ్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఒక విలేజ్లో ఒక ఆదివాసీ గ్రామం, అందులో రంగయ్య ఆయనకు సంబంధించి ఒక మ్యాటర్ ఇచ్చారు. వాళ్ళ ఇల్లు అని చెప్పి ఇది ఇచ్చారు. చూడండి. నెక్స్ట్ ఇల్లు శుభ్రంగా ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది అనే కాన్సెప్ట్, నీట్గా ఉంచుకోవాలి అని చెప్పి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇల్లు ఎట్లా ఉంచుకోవాలి, సామాన్లను ఎట్లా ఉంచుకోవాలి, దుమ్ము ధూళి లేకుండా అనేది, నీట్గా ఉండే ఇల్లుకి నీట్గా లేని ఇల్లుకి మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ తినే ఆహార పదార్థాలు ఎట్లా నీట్గా ఉంచుకోవాలనేది పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి. అవి ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు, ఎలాంటి ఇల్లు అయినా ఎంత నీట్గా ఉంచుకోవాలి అనేది అక్కడ కాన్సెప్ట్. శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు అని. చెత్త వ్యర్థ పదార్థాలు ఎక్కడ వేయాలి అనేది పెద్దగా పాయింట్స్ ఏం లేవు ఇందులో. చెత్త వ్యర్థ పదార్థాలు, ఇంట్లో పోగైన చెత్త వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది, ఈగలు దోమలు వస్తాయి. అలాంటి ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది, మనకు చికాకును అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అందుకే వ్యర్థాలను వెంటనే తొలగించాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి అనేది కాన్సెప్ట్ అక్కడ. చూడండి మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ లెసన్ ద్వారా అనేది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరంగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా మనకు అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఇంట్లోని చెత్త చెదారం వంటి వాటిని చెత్త కుండీల్లో వేయాలి. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన పనులలో సహాయం చేయాలి మన ఇంట్లో వాళ్ళకి అనేది. నెక్స్ట్ ఇంకంతే, పెద్ద పాయింట్స్ ఏం లేవు ఈ లెసన్లో. నెక్స్ట్ వచ్చేసి మట్టితో చేసిన మాణిక్యాలు అనేది 12th లెసన్. 12th లెసన్లో చూడండి, బొమ్మల్ని కొన్ని రకాల బొమ్మలు విగ్రహాలు వేటితో చేస్తారు అనేది. ప్లాస్టిక్తో చేస్తారు, మట్టితో చేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు కదా, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేశారు కొన్ని వస్తువులు, అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అదే మట్టితో చేసినవి చాలా చౌక, పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. మట్టి గణపతి పిక్చర్ ఇక బాక్స్లో ఇచ్చే చూడండి. వినాయక చవితి పండుగకు వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు. అయితే మట్టితో చేసిన ప్రతిమనే మనం వాడాలి, ఎందుకంటే మట్టి ప్రతిమను నీటిలో వేసినప్పుడు నీళ్ళలో కరిగిపోతుంది, నీరు కలుషితం కాకుండా ఉంటుంది. అది మట్టితో బొమ్మలే కాకుండా ఇంకేమేమి చేస్తారు అని ఇక్కడ ఇచ్చారు. చాలా రకాలు తయారు చేస్తారు, కుండలు, దీప ప్రమిదలు, చాలా రకాలు తయారు చేస్తారు మట్టితో. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు అంటే కుండలు, రంజన్ కుండలు అంటారు కదా, చాలా ప్రసిద్ధమైనవి అని చెప్తున్నారు. అయితే మట్టి పాత్రల్లో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలను కూడా నిల్వ చేస్తారు. పశువులు నీరు తాగడానికి పెద్ద పెద్ద మట్టి తొట్టెలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ దీపావళి పండుగకు మట్టితో చేసిన దీపాంతాల్లో దీపాలు వెలిగిస్తారు. పూల కుండీలను కూడా మట్టితో తయారు చేస్తారు. అయితే మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తారు అనేది అడుగుతున్నారు ఇక్కడ. బంకమట్టిని చూడండి, ప్రాసెస్ ఏంటిది. కుండలు చేయడానికి రాజయ్య బంకమట్టిని తెస్తాడు. ఫస్ట్ బంకమట్టిని తీసుకొచ్చి బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తాడు. బంకమట్టిని ఫస్ట్ పిక్చర్లో బంకమట్టిని తీసుకొచ్చిండు, సెకండ్ పిక్చర్లో బంకమట్టి నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కిండు. నెక్స్ట్ ఇక్కడ
ఈ పిక్చర్లో చూడండి. మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి తిప్పుతాడు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆ చక్రం ఉంది కదా, దాన్ని ఏమంటారు? కుమ్మరి సారె అంటారు. మెత్తగా దొక్కిన మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. నెక్స్ట్ పిక్చర్ చూడండి, 4th పిక్చర్. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. చూడండి, ఆయన కుండని ఆ చెక్కతో కొడుతున్నాడు కదా, దాని పేరు సలప. చెక్కతో చేసిన సలప, దాన్ని సలప అంటారు. సలపతో కొడతారు. ఈ చక్రాన్ని కుమ్మరి సారె అంటారు. ఈ చిన్న చేతిలో పట్టుకున్న చెక్కని సలప అని అంటారు. కుండ ఆకారం రావాలంటే కుండను దేంతో కొడతారు అని అంటే సలపతో కొడతారు. మట్టి ముద్దను దేని మీద పెట్టి చేతితో కుండ ఆకారం వచ్చేలాగా తిప్పుతారంటే కుమ్మరి సారె పైన. సారె అంటారు దాన్ని, చక్రాన్ని. గుర్తుపెట్టుకోండి. తర్వాతకి తయారైన కుండలను మొదటల నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఫస్ట్ తయారైన కుండలను ఏం చేస్తారు? ఫస్ట్ నీడలో ఆరబెడతారు, తర్వాతకి ఎండలో ఆరబెడతారు. ఎండ కారిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. ఇట్లా ఇది చూడండి, ఎండ కారిన కుండలను ఆవం అంటారు. దీన్ని మొత్తం గడ్డి, వరి పొట్టు అవి వేసి కాల్చుతారు. కుండల్ని లోపల పెట్టి దీన్ని ఆవం అంటారు అన్నమాట. ఇది కుండలను తయారు చేసే ప్రాసెస్. అయితే కుండల్ని కొనేటప్పుడు ఎట్లా కొంటారంటే వాటిపైన వేలితో కొడితే టంగమని చప్పుడు వస్తేనే కొంటారు, లేకపోతే కొనరు. ఎందుకంటే మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి. అవి అట్లా సౌండ్ వచ్చినాయంటే మంచిది అని. సౌండ్ డిఫరెంట్గా వస్తే టంగ్ అని కాకుండా వేరే సౌండ్ వస్తుంది, ఓటు అయిన కుండ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి, ఇక్కడ ఉన్న పిక్చర్ ఇవన్నీ బొమ్మలు, కూరగాయల బొమ్మలు, రకరకాల కూరగాయల బొమ్మలు. అన్నీ బంకమట్టితో చేసిన బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూరగాయల బొమ్మలు, బంకమట్టితో చేసిన బొమ్మలు. అంతే, ఇంకా ఇలా పెద్దగా ఏం పాయింట్స్ లేవు. ఇందులో ఉన్న పాయింట్స్ వల్ల ఇదే మట్టి కుండ తయారు చేసే ప్రాసెస్. బంకమట్టి తీసుకొచ్చి నీళ్ళు పోసి నానబెట్టి చాలాసేపు తొక్కి మెత్తగా చేసి ఆ మట్టి ముద్దను తీసుకెళ్ళి కుమ్మరి సారె పైన పెట్టి చేత్తో కుండ ఆకారాన్ని చేసి సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొట్టి నీడలో ఆరబెట్టి తర్వాతకి ఎండలో ఆరబెట్టి తర్వాతకి ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాల్చడం. ఇది అంతే. నెక్స్ట్ రంగురంగుల బట్టలు. 13th లెసన్ రంగురంగుల బట్టలు. ఈ లెసన్లో వచ్చేసి ఏమేమి పాయింట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, రకరకాల బట్టలు ఉన్నాయి. జీన్స్, టీషర్ట్స్, పైజామా, శారీసు. అసలు బట్టలు దేనికి ఉపయోగపడతాయి అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి మన శరీరాన్ని, ఇక్కడ ఉంది చూడండి, మన శరీరాన్ని ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. చలికాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి, వానాకాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటాం. అంతే కదా, చలికాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి, వానాకాలంలో వర్షంలో తడవకుండా ఉండడానికి 2 రకాల దుస్తులను వేసుకుంటాం, స్వెటరు, రెయిన్ కోట్. వివిధ మతాల వాళ్ళు, ఇక్కడ చూడండి, వివిధ మతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి రకరకాల దుస్తులు ధరిస్తారు. అంతే కదా, కొన్ని ప్రాంతాలలో కొంతమంది కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, సాంప్రదాయాలను బట్టి వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. ఇక్కడ ఉంది చూడండి బుర్కా, ఇది ముస్లిమ్స్ ధరిస్తారు. ఇక్కడ ఇది బంజారాలు ధరించే వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్, శారీస్. నెక్స్ట్ సాధారణంగా పండుగలు, పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఉండే దుస్తులను ధరిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుందన్నమాట. పోలీస్ వాళ్ళు, డాక్టర్లు, నర్సులు, లాయర్లు, విమానం నడిపే పైలట్లు, పెద్ద పెద్ద హోటల్లో వంటలు వండేవాళ్ళు, చెఫ్లు ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. అంతే కదా, యూనిఫామ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్, డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఉన్నాయి. బస్ డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు, కర్మాగారాలు పనిచేసే కార్మికులు, సెక్యూరిటీ గార్డులు మొదలైన వాళ్ళు కూడా పనిచేసే సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. అంతే కదా, యూనిఫామ్స్ అవన్నీ. ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ బట్టలు నీట్గా స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి, నీట్గా ఉతుక్కొని వేసుకోవాలి అనేది. కర్చీఫ్లు కూడా నీట్గా ఉతుక్కోవాలి. చేతి రుమాలు అంటే నాప్కిన్. చూడండి, ఇక్కడ నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు తయారు చేస్తారు. పత్తి దారంతో నేసే బట్టలు ఏంటి అంటే నూలు బట్టలు. పట్టు పురుగు నుంచి పట్టు దారం వస్తుంది.
అయితే మనం కుట్టించుకొని వేసుకునే బట్టలు కొన్ని ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళి కొనుక్కొని వేసుకునే బట్టలు కొన్ని ఉంటాయి కదా. అట్లా డైరెక్ట్ వెళ్ళి మనం కుట్టి ఉన్న వాటిని కొనుక్కొని వేసుకుంటే వాటిని రెడీమేడ్ బట్టలు అంటాం, తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ కొన్ని రకాల చిత్రాలు, పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. డిజైన్లు, క్లాత్స్ మీద డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. అది అంతే, ఇంకా బట్టల మీద డిజైన్స్ వేస్తారు అని దాని గురించి పెద్ద పాయింట్స్ ఏం లేవు. చూడండి, మనం నేర్చుకున్నవి అని ఇచ్చారు. దుస్తులు మనకు ప్రాథమిక అవసరం. దుస్తులు అనేవి మనకి ఎలాంటి అవసరం అంటే ప్రాథమిక అవసరం. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. కొంతమంది రెడీమేడ్ బట్టలు కొనుక్కుంటే మరి కొంతమంది బట్ట కొని కుట్టించుకుంటారు. సాంప్రదాయాలను బట్టి పండుగలు, పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వివిధ వృత్తుల వారు పనిచేసేటప్పుడు ఆ వృత్తికి సంబంధించిన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా వివిధ రకాల దుస్తులు వేసుకుంటారు. బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. ఇది ఈ లెసన్లో మనం నేర్చుకున్నవి. అంతే, ఈ లెసన్కి సంబంధించి ఉన్న పాయింట్స్ ఇవే. నెక్స్ట్ 14th లెసన్, ఏవేవి ఎక్కడెక్కడ. నెక్స్ట్ 14th లెసన్ ఏవేవి ఎక్కడెక్కడ. ఇందులో స్టూడెంట్స్, క్లాస్ రూమ్, స్టూడెంట్స్ పిక్చర్ ఉంది ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఏంటి, ఎవరెవరు ఏ వరుసలలో కూర్చున్నారు, ముందు వెనక కుడి ఎడమ పక్కన ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ నల్లబల్ల ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది అని ఇచ్చినారు అక్కడ. నెక్స్ట్ ఒక స్కూల్ పిక్చర్ ఉంది. నెక్స్ట్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మ్యాపింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. డాబా ఇల్లు అయితే ఈ పిక్చర్ ఫస్ట్ పిక్చర్. ఊరిల్లు సెకండ్ పిక్చర్. చేతి పంపు, ఆసుపత్రి, హాస్పిటల్ ప్లస్ సింబల్, గుడి అయితే పైన ఇట్లా జెండా ఉంటుంది. స్కూల్ అయితే ఎస్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, బాక్స్ లోపల ఎస్ ఉంటుంది. బావి పిక్చర్ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీసు పీఓ అని ఉంటుంది. పార్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి. బావి పిక్చర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. గుడి, హాస్పిటల్ అంటే ఇవన్నీ మనకు ఐడియా వస్తుంది. కొంచెం బావి ఒకటి ఐడియా రావాలి, పార్క్ ఒకటి. ఇవి గుర్తులు. అక్కడ ఎక్కడెక్కడ ఏ ఉంటే ఆ గుర్తులు పెట్టండి అని ఇచ్చారు ఇక్కడ. చూడండి, చెట్టు గుర్తుంటే చెట్టు, హాస్పిటల్, పార్కు, పోస్ట్ ఆఫీసు, చర్చ్, ప్లస్ ఉంటే చర్చ్. ఇది మసీదు. నెక్స్ట్ అంతే, పెద్ద పాయింట్స్ ఏం లేవు. ఇక్కడ ఇచ్చారు చూడండి గుర్తులు. నెక్స్ట్ నీరు మన అవసరాలు అనే టాపిక్లో అనే లెసన్ 15th లెసన్లో ఒక చిన్న పాటలకు ఇచ్చారు, పద్యం లెక్క చిన్నపిల్లల కోసం. వాన ఎక్కడెక్కడ చేరుతుంది, నీరు ఎక్కడెక్కడ లభిస్తుంది అని ఇచ్చి చూద్దాం ఇది ఒకసారి. చిటపట చినుకుల వాన, చిరుజల్లై కురిసే వాన, నేలంతా తడిపే వాన, హరివిల్లై విరిసే వాన, నల్ల మబ్బులతో ఆకాశంలో కదిలే ఈ వాన, గాలి తరగల సాయంతో జాలువారే ఈ వాన, జలజల గలగల పారే సవ్వడి ఈ వాన, చెరువులు బావులు నిండుగా నింపే ఈ వాన, అందరి దాహం తీర్చగా దిగివచ్చే ఈ వాన, జీవరాశులన్నింటికి జీవాధార ఈ వాన, పసిడి పంటలను ఇవ్వగా పరిగెత్తే ఈ వాన, పరిసరాలను పచ్చదనంతో నింపే ఈ వాన. ఎక్కడెక్కడికి చేరుతుంది అని అంటే ఇక్కడ చెరువులు, బావులు అనేది. నీరు ఎక్కడెక్కడ లభిస్తుంది, ఇక చూడండి. నీరు ఎక్కడెక్కడ లభిస్తుంది అని అంటే వాగులు, వంకలు, కాలువలు, బావులు, చెరువులు, నదులు వంటి నీటి వనరుల నుంచి మనకి నీరు లభిస్తుంది. సాధారణంగా మనం బావులు, కుళాయిలు, చేతి పంపు, కాలువల నుండి నీళ్లను తెచ్చుకొని పాత్రల్లో నిల్వ చేసుకొని అవసరాల కోసం వాడుకుంటాం, అంతే కదా. నీరు అనేక రకాలుగా ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ పిక్చరు. నెక్స్ట్ మనకి మనుషులకే కాకుండా మొక్కలకి, జంతువులకి కూడా నీళ్ళు అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. 2 మొక్కలు నాటి ఒకదానికి నీళ్ళు, ఒకదానికి పోసి ఒకదానికి నీళ్ళు పోయకోకుండా ఉంచితే ఏమవుతుంది అంటే మొక్క చనిపోతుంది. ఎందుకంటే మనుషులతో పాటు మొక్కలకి, జంతువులకు కూడా నీళ్ళు అవసరం అనేది ఇక్కడ
చూడండి ఇక్కడ ఇంకో బాక్స్ ఐటమ్ ఉంది. ఏంటిది? ఒంటె. ఒంటె పిక్చర్ ఇచ్చారు. మీకు తెలుసా? ఒంటె ఒకసారి నీళ్ళని తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఒకసారి నీళ్ళు తాగితే చాలా రోజుల వరకు నీళ్ళు తాగకుండా ఉండగలిగే జంతువు ఏది అంటే ఒంటె. బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకోగలిగే జంతువు ఏది అంటే ఒంటె. నెక్స్ట్ నీరు కలుషితమైతే అనేక రకాల రోగాలు వస్తాయి అని చెప్పడం, నీరు వృధా చేయొద్దు అని చెప్పడం. ఇక్కడే పిక్చర్ ఉద్దేశం. చూడండి, ఒకటే చెరువులో రకరకాల పనులు, మురికి నీళ్ళు వచ్చి చేరడం. అపరిశుభ్రమైన నీరు, కలుషితమైన నీరు అని దేన్ని అంటారంటే ఇక్కడ చూడండి. చెరువులు, బావుల్లో చెత్త చెదారం, దుమ్ము ధూళితో పాటు బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటి వాటి వల్ల మలినాలు చేరతాయి. వాటితో పాటు మనకు హాని చేసే క్రిములు కూడా నీటిలోకి చేరతాయి. ఇలాంటి నీటిని అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అని అంటారు. ఇలాంటి నీళ్లు తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి. చూడండి, అపరిశుభ్రమైన నీరు, కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే జబ్బులు ఏంటి అంటే వాంతులు, విరోచనాలు, కామెర్లు, కలరా. కామెర్లు, కలరా, వాంతులు, విరోచనాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బాక్స్ ఐటమ్. కుండలోని నీటిని గరిటెతో గ్లాసులో పోసుకొని తాగాలి. డైరెక్ట్ అట్లానే చేయి కుండలు పెట్టి నీళ్ళు పుంజుకొని తాగకూడదు. దేంతోనన్నా పోసుకొని తాగాలి అని చెప్తున్నారు. గ్లాస్తో నీళ్ళు తాగేటప్పుడు నోటికి ఆనించి తాగకూడదు. గ్లాస్ ఎత్తి తాగాలి. చెరువులో, బావుల్లో నీరు తాగకూడదు. చెరువులలో, బావులలో నీళ్లు నిల్వ ఉంటుంది కదా, నిల్వ నీటిని డైరెక్ట్ తాగకూడదు అనమాట. బోరు, నల్లాల ద్వారా వచ్చే సురక్షితమైన నీరు మాత్రమే తాగాలి. బోరు, నల్లాల ద్వారా వచ్చే నీళ్లు సురక్షితమైన నీరు అని ఎందుకు అంటున్నాము అంటే అవి ఇంతకుముందు లెసన్స్లలో మనం చెప్పుకున్నాం కదా. ట్యాంకులని వారం రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు. అందులో ఏంటి బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లి పంపిస్తారు వాటరు అని చెప్పుకున్నాం కదా మనం, అందుకని. నెక్స్ట్ వడపోసిన నీరు మాత్రమే తాగాలి. ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తాగరాదు. మందం లేని ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు ఒక్కసారి తాగాలి. దాన్ని అట్లనే వాడుకుంటూ తాగకూడదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్ళలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరతాయి. మందమైన ప్లాస్టిక్ సీసాల్లోనే నీళ్లు తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ సీసా మందం ఉంటేనే వాడుకోవాలి. పల్చగా ఉండే ప్లాస్టిక్ సీసాలు వన్ టైం యూజ్ చేసుకునేవి రిపీట్గా యూజ్ చేసుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. అది. నెక్స్ట్ రంజను అంటే కుండ అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. చూడండి ఇక్కడ నీటిలో, ఇక్కడ టాపిక్, నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి ట్యాంకులు క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేస్తానని. క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలో క్రిములు చనిపోతాయి. అది. వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోతాయి. బోరు బావుల్లో కూడా నీరు అడుగంటిపోతుంది. ఊళ్ళలో జనానికి అవసరానికి చాలినంత నీళ్లు దొరకవు. చూడండి, ఇలాంటి పరిస్థితిని నీటి ఎద్దడి అంటారు. నీటి ఎద్దడి అంటే ఏంటిది అంటే నీళ్ళు దొరకకపోవడం. నీటి ఎద్దడి ఎప్పుడు వస్తుంది అని అంటే అది వేసవి కాలంలో వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ బాక్స్ కింద, వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోతాయి. బోరు బావుల్లో కూడా నీరు అడుగంటిపోతుంది. ఊళ్ళలో జనానికి అవసరానికి చాలినంత నీళ్లు దొరకవు. ఇలాంటి పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. ఇలా మీ గ్రామంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నారు. నీటి ఎద్దడి అంటే ఏంటి? చాలినంత నీళ్లు దొరకకపోవడం. నీటి ఎద్దడి ఎక్కువగా ఎప్పుడు? వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతుంది. మన వరదలు వచ్చినప్పుడు కూడా కొంచెం అలాంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వృధా చేయొద్దు, నీటిని పొదుపుగా వాడుకోవాలి అనే ఇక్కడ చూపిస్తున్న పిక్చర్స్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ లాస్ట్ చూడండి, లెసన్ లాస్ట్. ఇంకా నీరు మనకు ఎంతో ముఖ్యమైనది. మనం జీవించడానికి నీరు అవసరం. ఇలాంటి నీటిని వృధా చేయకూడదు, పొదుపుగా వాడాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. కలుషితమైన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి.
ఏంటి? నీటి వృధాను అరికడదాం, నీటిని పొదుపుగా వాడుకుందాం, ఇది మన కర్తవ్యం. ఇది లెసన్ నీటికి సంబంధించింది. నెక్స్ట్ ఏం లేదు, ఇంకా కృత్యాలు ఇచ్చిరు పిల్లలకి, ప్రశంస, ప్రశ్నించడం, అంతే. ఊరికి పోదాం, లాస్ట్ లెసన్ ఊరికి పోదాం. ఈ లెసన్లో చూడండి అన్ని రకాల వెహికల్స్ ఇచ్చిర్రు, ఏ వెహికల్లో ఎక్కడెక్కడికి వెళ్ళిర్రు అనేది. అబ్దుల్లా వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లికి అమ్మానాన్నలతో కలిసి ముంబై బయలుదేరాడు. కలిసి ఇంటి నుండి రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్లారు. ప్లాట్ఫామ్ మీదకి ముంబై వెళ్ళే ట్రైన్ వచ్చి ఆగింది. అబ్దుల్లా వాళ్ళ అమ్మానాన్న ముంబై వెళ్ళే ట్రైన్ ఎక్కారు. రైల్లో రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం ముంబైకి చేరుకున్నారు. రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్న బంధువుల ఇంటికి జట్కాలో వెళ్లారు. ఉదయం అమెరికా నుంచి పెళ్లికి వస్తున్న వాళ్ళ మామయ్యను కలుసుకోవడానికి బస్సులో విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ విమానం చూశారు. విమానం దిగిన మామయ్యను కలుసుకొని అందరూ కారులో ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం షిప్లో సముద్రం మధ్యలో ఉన్న ఎలిఫెంటా గుహలకు వెళ్లారు. మరుసటి రోజున పెళ్లి బాగా జరిగింది. పెళ్లి సామాన్లు లారీ, ట్రక్లో వేసుకొని అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. అన్ని రకాల వాహనాల గురించి ఇచ్చిర్రు. లెసన్ నేమ్ వచ్చి ఊరికి పోదాం. ఇది ఏ వెహికల్స్ చూసిండు, ఏ వాహనాలు చూసిండు అబ్దుల్లా, ఏ వాహనాలలో ప్రయాణించిండు, నేల మీద, గాలిలో, నీటిలో తిరిగే వాహనాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. జట్కా బండి, రిక్షా, బస్సు, ఆటో, స్కూటర్, సైకిల్, వ్యాన్, కారు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఏ వెహికల్లో ఎప్పుడెప్పుడు వెళ్తారు అని అంటే, ప్రయాణించే దూరం, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. దగ్గరగా ఉండే ప్రదేశానికి నడిచి వెళ్తారు. సైకిల్, ఆటో, రిక్షా, పడవ, గుర్రపు బండి వంటి వాహనాలపై కూడా వెళ్తారు. దూరంగా ఉండే ప్రాంతాలకు బస్సు, రైలు, కారు, మోటార్ సైకిల్, జీపు వంటి వాటిల్లో వెళ్తారు. చాలా దూర ప్రాంతాలకు, విదేశాలకు విమానాల్లో, ఓడల్లో ప్రయాణిస్తారు అని ఇచ్చిర్రు ఇక్కడ. నెక్స్ట్ కొన్ని ఊర్లకి బస్ సౌకర్యాలు ఉంటాయి, కొన్ని ఊర్లకి బస్ సౌకర్యాలు ఉండవు. బస్ సౌకర్యాలు లేని ఊర్లకి ఎట్లా వెళ్తారు అని ఇక్కడ చిన్న చిన్న వాటిలలో వెళ్తారు. కొన్ని బండ్లు వాడతారు, కొన్ని జంతువులను ఉపయోగించి కూడా కొన్ని రకాల వాహనాలని నడుపుతారు అని ఇక్కడ. ఎడ్లను, గుర్రాలను ఉపయోగించి, ఏనుగులను ఉపయోగించి, గాడిదలని, ఒంటెలను కూడా ఉపయోగించుకుంటారు అని ఇక్కడ చూపిస్తున్నారు పిక్చర్స్లలో. నెక్స్ట్ కొన్ని ప్రాంతాలలో పడవలలో ప్రయాణిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఎట్లా ప్రయాణం చేయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ పిక్చర్స్ ఇవి. ఇట్లాంటి ప్రయాణాలు చేయొద్దు, దాని కెపాసిటీకి మించి అందులో ఎక్కితే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చిన్నప్పుడు తయారు చేసే అగ్గిపెట్టె రైలు ఆడుకొని ఉంటాం కదా, అగ్గిపెట్టె రైలు ఆట గురించి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంతే, ఈ లెసన్ ఇంకేం లేదు. మనం నేర్చుకున్నవి అని ఇక్కడ ఉంది కదా, ఇవి ఒకసారి చదువుతా చూడండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళడానికి వాహనాలను ఉపయోగిస్తారు. ప్రయాణానికి బస్సు, ఆటో, రైలు, విమానం, పడవ లాంటి సాధనాలను ఉపయోగిస్తారు. ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లను కూడా ప్రయాణానికి ఉపయోగిస్తారు. అలాగే ఒంటెలను, గాడిదలను, ఏనుగులను కూడా అక్కడక్కడ ప్రయాణానికి వాడుతున్నారు. అయితే వీటిని వాడడం తగ్గింది. ప్రయాణించే దూరం, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. కిక్కిరిసిన వాహనాలలో ఎక్కువ మంది ఎక్కిన ఆటోలలో ప్రయాణించడం ప్రమాదకరం. అలాగే ప్రైవేటు వాహనాలైన జీపులు, ట్రాక్టర్లు, లారీలు మొదలైన వాటిలో ప్రయాణం చేయకూడదు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏముంది, ఇదిగో ఇట్లా ప్రయాణం చేయకూడదు ఇలాంటి రద్దీ వెహికల్స్. అంతే, ఇంకా ఇక్కడ ఏం లేదు. ఉపాధ్యాయులకి సూచనలు అని ఇచ్చిర్రు. ఇందులో మొత్తం 16 లెసన్స్ ఉన్నాయి. మన పరిసరాలు 16 లెసన్స్ ఉన్నాయి. 16 లెసన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసిర్రు, 4 పార్ట్స్గా డివైడ్ చేసిర్రు. అందులో ఫస్ట్ పార్ట్లో 4 లెసన్స్, సెకండ్ పార్ట్లో 4 లెసన్స్, థర్డ్ పార్ట్లో 5 లెసన్స్, ఫోర్త్ పార్ట్లో 3 లెసన్స్ ఇచ్చారు. అంతే, ఉపాధ్యాయులకు సూచనలు ఇవన్నీ.
పిల్లలు ఏం నేర్చుకోవాలి పాఠ్యపుస్తకం ద్వారా అంటే విషయ అవగాహన. ఆ లెసన్స్‌లలో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ లెసన్స్‌కి సంబంధించి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు చేసి చూడడం, చెప్పడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, నెక్స్ట్ బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, పఠన నైపుణ్యాలు, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. నేర్చుకున్న మంచి విషయాలను నిజ జీవితంలో ఉపయోగించుకోవడం. ఇవన్నీ విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు. ఇది 3వ తరగతి పరిసరాల విజ్ఞానం సిలబస్‌లోని అంశాలు. ఏ లెసన్స్‌లో ఏమేమి నేర్చుకున్నారు? కుటుంబం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, వాళ్ళ మధ్య సంబంధాల గురించి, కుటుంబంలోని సభ్యుల గురించి, వంశవృక్షం అంటే ఏంటిది, కుటుంబంలో ఎన్ని రకాలు ఉంటాయి, సమిష్టి కుటుంబం, వ్యష్టి కుటుంబం, పోలికలు, కుటుంబ చరిత్ర, కుటుంబం రకాలు ఇవి నేర్చుకున్నాడు. పనులు, ఆటలు అని ఏం పనులు అంటే కుటుంబంలోని సభ్యులు చేసే పనులు, ఒకరికొకరు సహకరించుకోవడం, గ్రామంలో వృత్తులు, ఇతర పనులు చేసేవాళ్ళు, వాళ్ళ అవసరం, పనిచేసే పిల్లలు అనేది పనులు, రకరకాల ఆటలు, ఆటల ఆవశ్యకత, వస్తువులతో ఆడే ఆటలు, వస్తువులు లేకుండా ఆడే ఆటలు, వ్యక్తిగతంగా ఆడే ఆటలు, జట్టులో ఆడే ఆటలు, ఆట నియమాలు, క్రీడా స్ఫూర్తి. క్రీడా స్ఫూర్తి అంటే ఏంటి? గెలుపోటములను రెండింటినీ సరిసమానంగా తీసుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అని అంటారు అనమాట. జంతువులు, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, వాటి నివాసాలు, పెంపుడు జంతువులు, వలస పక్షులు, అవి ఎలా వెళ్తాయి, జంతువుల పట్ల దయ, కీటకాలు, వాటి వల్ల లాభాలు, నష్టాలు. ఇది మొక్కలకు సంబంధించి. మొక్కలంటే రకరకాల చెట్లు, ఇంట్లో పెంచుకునే మొక్కలు, వాటి వల్ల ఉపయోగాలు, మనం ఎందుకు చెట్లను పెంచుకోవాలి, మన చుట్టూ పెరగని చెట్లు, నీటి మొక్కలు, ఎడారి మొక్క. ఆకులు, ఆకులు వాటి రకాలు, వాటి ఆకారం, ఆకులతో చేసే అలంకరణ, ఆకులతో బొమ్మలు తయారు చేయడం, ఇవన్నీ. ఆహారం, మనం ఆహారం ఎందుకు తినాలి, ఎక్కడి నుంచి వస్తుంది, వండి తినే ఆహారం ఏంటిది, వండకుండా తినే ఆహారం ఏంటిది, వంటలు ఎలా ఏ రకంగా వండుకుంటారంటే కాల్చి తినే ఉంటాయి, ఉడకబెట్టి తినే ఉంటాయి, ఆయిల్ ఫ్రై చేసుకునే ఉంటాయి, అట్లా రకాలు. నెక్స్ట్ మన గ్రామం పట నైపుణ్యాలు. గ్రామంలో ఏమేమి సంస్థలు ఉంటాయి, పోస్ట్ ఆఫీసు, హాస్పిటల్, పశు వైద్యశాల, స్కూలు, ఇట్లా బ్యాంకు. గ్రామానికి రాకపోకలు ఏంటి, ఇల్లు, నివాసాలు, ఇల్లు రకాలు, ఎన్ని రకాల ఇల్లు ఉంటాయి అనే దాని గురించి ఉంది. నివాసాలు, శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు అని ఉంది కదా, అంటే ఇల్లు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారం ఎక్కడ వేయాలి, మనం తయారు చేసే వస్తువులు అంటే మట్టి పాత్రలు, బంకమట్టితో చేసినవి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వస్తువులు అని ఇందాక లెసన్ చెప్పుకున్నాం కదా అది. బట్టలు, దుస్తులు, రకరకాల దుస్తులు, రకరకాల వేషధారణ, రకరకాల వృత్తులు చేసేవారు వాళ్ళు ధరించే దుస్తులు అది. బట్టలపై డిజైన్లు. నీళ్ళు ఎంత అవసరం, నీటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, నిల్వ ఎలా చేసుకోవాలి, శుభ్రమైన నీరు అంటే ఏంటిది, అపరిశుభ్రమైన నీరు అంటే ఏంటిది అనేది. ప్రయాణం, ఏ వాహనాలలో ప్రయాణం చేస్తాం, ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తాం, దగ్గర దూరం అయితే ఏ వాహనం, చాలా దూరం అయితే ఏ వాహనంలో ప్రయాణం చేస్తాం, జంతువులతో నడిచే ఏంటి, ఇట్లా ప్రయాణం. ఇది 3rd క్లాసు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అర్థమైంది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కావాలని మిస్టేక్స్ చేయట్లేను, అనుకోకుండా ఏమైనా తప్పు చెప్పిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నా దయచేసి క్షమించండి. అంతే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. 4th ఈవీఎస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.